అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 102. మళ్ళీ టెంప్ట్ చేయి బేబీ. ఇక స్టోరీకి వెళ్తే హాస్ని అనసూయ ఇంటికి వెళ్ళిందని తెలిసిన విరాట్ సరిత సూరజ్ దాసుల మీద అరుస్తాడు. చాలా రోజుల తర్వాత టేస్టీ ఫుడ్ తింటున్న హాస్ని విరాట్తో మాట్లాడుతూ, విరాట్ గారు, మీరు ఇలాంటి టేస్టీ ఫుడ్ పెడుతూ ఉంటే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్తే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అని అంది హాస్ని. నాకు తెలియకుండా, నేను లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు అన్న విరాట్ మాటలకి కంగారుగా అతని వైపు చూసింది. నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావు బేబీ, నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేవు అని సీరియస్గా అంటున్న విరాట్ మాటలకు కామ్గా తలదించుకొని ఫుడ్ తింటూ ఉంది హాస్ని. తినడం పూర్తయ్యే వరకు ఏమీ మాట్లాడలేదు. హ్యాండ్ వాష్ చేసుకొని తన గదిలోకి వెళ్ళిపోతున్న హాస్నిని సోఫాలో కూర్చున్న విరాట్ ఇక్కడికి రా అని ఆర్డర్ వేశాడు. విరాట్ గొంతులోని సీరియస్నెస్కి మళ్ళీ ఏమైంది, హిట్లర్ ఇలా మారుతున్నాడు, మళ్ళీ ఏదైనా తప్పు చేసి దొరికిపోయానా అని అనుకుంటూ, అసలు నేనెందుకు తప్పు చేశానని ఆలోచిస్తున్నాను, నేనేం చేయలేదు కదా అని 100 ఆలోచనలు చేస్తూ టీచర్ మాట వినే స్టూడెంట్లా ఓపిక్గా వచ్చి అతని పక్కన కూర్చుంది. నాతో నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని విరాట్ అనగానే, నేనేం చెప్పాలి అని కంగారుగా అంది హాస్ని. నేను లేని ఈ 4 days నువ్వేం చేశావు అని స్ట్రైట్గా అడిగిన విరాట్ క్వశ్చన్కి, నేనేం చేయలేదు, ఆయన డైలీ చాట్ చేసేటప్పుడు ఆ డే మొత్తం ఏం చేశానో చెప్తూనే ఉన్నాను కదా అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్పింది హాస్ని. చెప్పావు, కానీ నేను మర్చిపోయాను, మళ్ళీ చెప్పు అన్న విరాట్ మాటకి, నీకు మతిమరుపు వచ్చి మర్చిపోతే అది కూడా నా తప్పేనా అని తిట్టుకుంటూ, అది నేనేం చేయలేదు, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను, నైట్కి ఇంటికి వచ్చేసాను, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, నిద్రపోయే ముందు కొద్దిసేపు ఫోన్లో జస్ట్ గేమ్స్ ఆడుతూ ఉన్నాను, మీతో చాట్ చేశాక నిద్రపోయాను అంతే అని టెన్షన్తో పిచ్చి పిచ్చిగా నవ్వుతూ అంది హాస్ని. కానీ మనసులో మాత్రం, నేను అత్తయ్య గారితో వెళ్ళినట్టు విరాట్కి తెలిసిపోయిందా, దాస్ చెప్పి ఉంటాడా, కానీ విరాట్ ఫేస్ చూస్తూ ఉంటే కొంచెం బెటర్గానే ఉంది, సో ఆ విషయం ఇంకా తెలియలేదనుకుంటా, విరాట్ అడిగే వరకు ఆ మ్యాటర్ చెప్పకుండా ఉంటే మంచిది అని అనుకుంది హాస్ని. నువ్వు అబద్ధం చెప్తున్నావు బేబీ అని వచ్చిన విరాట్ స్ట్రాంగ్ వాయిస్కి, నేనా అబద్ధమా, నేను మీతో ఎందుకు అబద్ధం చెప్తాను, ఒకవేళ నేను అబద్ధం చెప్పినా మీకు తెలిసిపోతుంది కదా అంటూ తన టెన్షన్ అంతా అణుచుకుంటూ అంది హాస్ని. ఇట్స్ ట్రూ బేబీ, నువ్వు నాతో ఏ చిన్న అబద్ధం చెప్పినా నాకు తెలిసిపోతుంది అని అనగానే హాస్ని బాధపడింది. కానీ విరాట్ తన్ని అడిగే వరకు అనసూయ ఇంట్లో జరిగింది ఏది చెప్పకూడదని స్ట్రాంగ్గా అనుకుంది హాస్ని. ఆలోచనల హాస్నిని ఒక్కసారిగా విరాట్ తన ఒడిలోకి లాక్కోవడంతో, విరాట్ అని గట్టిగా అరిచింది. గట్టిగా విరాట్ మడిని కగిలించుకొని సిగ్గుతో భయంతో అతన్ని అతుక్కుపోయి అలాగే ఉండిపోయింది. మీరు ఎందుకు ఒక్కొక్కసారి ఇంత రూడ్గా బిహేవ్ చేస్తారు అని కళ్ళు మూసుకొని అలాగే అంది హాస్ని. కానీ అతని ప్రెజెన్స్ని మనసు నిండా నింపుకుంటూ ఉంది. నీకు నచ్చడం లేదా అని స్వీట్గా అంటున్న విరాట్ వాయిస్కి సిగ్గుతో మురిసిపోతూ, మీరు అలా మాట్లాడకండి అని అంటున్న ఆమె గొంతులో వణుకు విరాట్కి క్లియర్గా తెలుస్తోంది. విరాట్ మెల్లగా ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకొని చిన్నగా తడుముతూ ఉంటే సిగ్గుతో ముడుచుకుపోయింది హాస్ని. నా చేతులు మీకు అంతగా నచ్చాయా అని చిన్నగా నవ్వుతున్న హాస్ని మాటలకి, చాలా బాగున్నాయి అంటూ చిన్నగా ఆమె చేతులకి ముద్దు పెట్టడంతో హాస్ని ముఖం సిగ్గుతో ఎర్రగా అయిపోయింది. కానీ ఎర్రగా కందిపోయినట్లు ఆమె చేతులు చూసి విరాట్లో కోపం తన్నుకు వస్తున్నా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాడు. బేబీ, నీకు చాటింగ్స్ వీడియోస్లో మాత్రమే టెంప్టింగ్గా మాట్లాడడం వచ్చా, ఎదురుగా ఉంటే మాట్లాడవా అంటూ తన పెదవులతో ఆమె చెంపపై రాస్తూ మెత్తగా అడిగాడు విరాట్. వీడియో చాట్లో తను చేసిన పిచ్చి పనులు గుర్తు చేసుకున్న హాస్ని, మీరు నాతో గేమ్స్ ప్లే చేసేసరికి కోపంలో అలా చేశాను అని అంటూ విరాట్ని ఫేస్ చేయలేక అక్కడి నుంచి పారిపోతే బాగుండు అనుకుంది. ఆ రోజు చేసావు కదా, మళ్ళీ ఈరోజు కూడా నన్ను టెంప్ట్ చేయి అంటూ చిన్నగా ఆమె మెడ మీద కొరికాడు విరాట్. అని అంటున్న హాస్ని వాళ్ళు జలధరిస్తుంటే, నోనో నేను చేయలేను అని అతనిలోకి ఇంకాస్త ముడుచుకుంటూ అంది హాస్ని. ఆమె మెడ మీద
తన నాలుకతో చిన్నగా నాకుతూ, బేబీ ఇద్దరం కలిసి బాత్ చేద్దామా అని అంటున్న విరాట్ పనికి అతని నుంచి దూరంగా జరిగింది హాస్ని. విరాట్ చేతుల్లో నలిగిపోతున్న తన నడుముకి చాలా దగ్గరగా ఉన్న విరాట్ పెదవులను చూస్తూ ఆమె శరీరం మొత్తం వణికిపోతూ ఉంది. ఏంటి వద్దా? కానీ ఈరోజు నిన్ను వదలాలని అనిపించట్లేదు బేబీ అని అంటూ మళ్ళీ తనని దగ్గరికి లాక్కున్నాడు విరాట్. విరాట్ మాటనికి టెన్షన్గా వద్దు అని అనగానే, ఎందుకొద్దు అంటూ తన ముఖంతో ఆమె ముఖాన్ని మొత్తాన్ని తడుముతూ అన్నాడు విరాట్. విరాట్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ, మీ చేయి ఇంకా పూర్తిగా తగ్గలేదు కదా అని అనగానే, పర్వాలేదు బాగానే ఉంది అని హాస్ని ఒళ్ళంతా తడుముతూ అన్నాడు విరాట్. అతని పనులకు మైకం కమ్ముతూ ఉంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అని మత్తుగా మూసుకుపోతున్న కళ్ళతో అంది హాస్ని. అని అంటూనే తన పనులు తాను చేసుకుంటున్న విరాట్ చేతులను పట్టుకొని ఆపి, ఒకవేళ నాకు పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తారు అని హాస్ని అడగగానే కళ్ళు తెరిచి ఆమె వైపు కోపంగా చూస్తూ, పిల్లలు పుట్టరని నువ్వెందుకు అనుకుంటున్నావు అని సీరియస్గా అడిగాడు. అంటే నా బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకు తెలియదు కదా, ఒకవేళ ఫ్యూచర్లో మనకి పిల్లలు పుట్టకపోతే అని అంటూ దిక్కులు చూస్తున్న హాస్ని ఫేస్ని తన వైపుకు తిప్పుకొని, మనకి బేబీస్ లేరంటే రీజన్ ఇంకా మనకి ఇంటిమేట్ అవ్వకపోవడమే. నీకు పిల్లలు కావాలంటే మనం వెంటనే ట్రయల్ స్టార్ట్ చేయొచ్చు అని కన్ను కొడుతూ అన్నాడు విరాట్. తన పైజామాని పిడికిట్లో గట్టిగా పట్టుకొని, నాకు టెన్షన్గా ఉంది అని వణుకుతున్న గొంతుతో అంది హాస్ని. హాస్ని ఒళ్ళంతా తడుముతున్న విరాట్ చేతిలోని మాయకి హాస్ని కంట్రోల్ తప్పింది. విరాట్ కూడా ఆమెని అలా వదిలేయాలని అనుకోలేదు. వెంటనే ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకువెళ్తున్నాడు. అయ్యో ఏంటిది అని కంగారుగా అతని మెడని తన చేతులతో చుట్టుకుంటూ అంది హాస్ని. స్నానం చేయిద్దామని తీసుకెళ్తున్నా అని అన్న అతని మాటలకి భయంగా చూస్తూ, ఇప్పుడెందుకు, నాకు నిద్ర వస్తుంది అని టెన్షన్గా అంది. స్నానం ఆ నిద్రపోవడానికి బేబీ అంటూ వాష్రూమ్లోకి తీసుకెళ్ళి షవర్ కింద నిలబెట్టి షవర్ ఆన్ చేశాడు. అతని మాయలో వెచ్చగా ఆవిర్లు వస్తున్న శరీరానికి చల్లని నీళ్లు తగులగానే ఆమె శరీరం వణికిపోయింది. తడిసిన దేహంతో ఉన్న ఆమెను చూస్తూ కంట్రోల్ చేసుకోలేక విరాట్ చిన్నగా ఆమె భుజం పైన కొరికాడు. ఆ అని అన్న హాస్ని తీయని మూలుగు అతన్ని ఇంకా రెచ్చగొట్టడంతో అతని చేతులతో పూర్తిగా ఆమెని కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. టవల్ చుట్టి బెడ్ మీద హాస్నిని విసిరేసినట్టుగా పడేశాడు విరాట్. అప్పటికే పూర్తిగా విరాట్ మాయలో పడిపోయిన హాస్ని ముఖం సిగ్గుతో ఎర్రగా మారిపోయింది. చాలా ఫాస్ట్గా ఊపిరి తీసుకుంటూ ఉంది. టెంప్ట్ చేస్తున్న కళ్ళతో తన వైపుకు వస్తున్న విరాట్ని చూసి ఒక్క క్షణం శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. తడి శరీరంలో ఉన్న హాస్ని వంటిపై ఉన్న వాటర్ డ్రాప్స్ని తన పెదాలతో చప్పరిస్తూ, ఇంకా నర్వస్గానే ఉన్నావా అని స్వీట్గా అంటున్న విరాట్ మాటలకు అతని చేష్టలతో మైకంలోకి వెళ్ళిపోతూ చిన్నగా మూలిగింది హాస్ని. నీ నర్వస్నెస్ని ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ మెల్లగా ఆమె పెదాలు అందుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ గట్టిగా డోర్ కొట్టిన శబ్దం వినిపించడంతో డిస్టర్బ్ అయిన విరాట్ కోపంగా, ఎవరు అని గట్టిగా అరిచాడు. విరాట్ అరుపుకి రాంగ్ టైంలో వచ్చానని భయపడుతున్న సూరజ్ టెన్షన్గా, నా కర్మ, ఏం చేయను, వీళ్ళ కోసం రాంగ్ టైంలో వచ్చింది ఆవిడ అనుకుంటూ, సార్ మీకోసం మీ అమ్మగారు వచ్చారు, మిమ్మల్ని మేడంని కలవాలనుకుంటున్నారు అని కొంచెం గట్టిగా అరిచి చెప్పాడు సూరజ్. సూరజ్ మాటలు విన్న విరాట్ షాక్ అయ్యాడు. ఇప్పుడెందుకు వచ్చింది అనుకుంటూ తన ఎదురుగా ఉన్న హాస్ని చూసి తన ఫీలింగ్స్ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. విరాట్ ట్రాన్స్లో ఉన్న హాస్ని కూడా ఒక్కసారిగా ప్యానిక్ అయిపోయింది. విరాట్ తన మీద నుంచి పక్కకు లేవగానే టెన్షన్గా విరాట్ వైపు చూసి, అత్తయ్య గారు ఇప్పుడెందుకు వచ్చారు, ఏం చేద్దాం అని అడిగింది. కానీ మనసులో మాత్రం ఖచ్చితంగా స్వామీజీ చెప్పిన మాటలు విరాట్కి చెప్పాలని ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది. తనకి కొంచెం కూడా టైం ఇవ్వని ఆమె బిహేవియర్కి హాస్నికి చాలా కోపం వస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కలిసేసి వస్తాను అన్న విరాట్ మాటలకి, సూరజ్ చెప్పింది మీరు వినలేదా, ఆవిడ మన ఇద్దరిని కలవాలని వచ్చారు,
నేను కిందకి రాకపోతే కోపం వస్తుంది అని టెన్షన్గా అంది హాస్ని. ఐ డోంట్ కేర్ అని కోపంగా అంటూ రెడీ అయ్యి కిందకి వెళ్ళాడు. విరాట్ ముఖంలోని కోపం చూసిన సూరజ్ వణికిపోయాడు. అతనికి ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. విరాట్ కిందకి వెళ్ళాక వెంటనే తను కూడా రెడీ అయ్యి పైనే ఒక పక్కకు నిలబడి వాళ్ళు మాట్లాడుకునేది వింటుంది హాస్ని. కిందకు వస్తూ సోఫాలో కోపంగా కూర్చున్న అనసూయని చూసి, ఈ టైంలో వచ్చారేంటి, ఏమైనా ప్రాబ్లమా అని అంటూ తన ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు విరాట్. విరాట్తో పాటు హాస్ని రాకపోవడంతో తనెక్కడా అని సీరియస్గా అంటూ ఉంటే, తను నిద్రపోతోంది అని విసుగ్గా చెప్పాడు విరాట్. ఇంత ఎర్లీగానా అని చిరాగ్గా అంటూ, నేను మీ ఇద్దరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను, తన్ని పిలువు అని అంది అనసూయ. తను చాలా అలసిపోయినట్టు కనిపిస్తోంది, అందుకే లేపలేదు, విషయం ఏంటో నాకు చెప్పండి అని సూటిగా అన్నాడు విరాట్. విరాట్తో పాటు హాస్నిని కిందకి రాకపోవడంతో అనసూయ అసహనం ప్రదర్శించింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని హాస్ని చాలా ట్రై చేసింది, కానీ వాళ్ళిద్దరి మాటలు కొంచెం కూడా వినిపించట్లేదు. అత్తయ్య గారికి కోపం వస్తుందేమో, అనవసరంగా విరాట్ గారిని తిట్టించడం ఎందుకు, కిందకి వెళ్ళా అని అనుకొని మళ్ళీ అంతలోనే ఎందుకు వచ్చిన గోల, హిట్లర్కి కోపం వస్తే అదొక గొడవ అని విసుక్కుంటూ ఒక మూలకి నిలబడి వాళ్ళిద్దరి మాటలు వినడానికి చాలా కష్టపడుతోంది హాస్ని. విరాట్ మాటలకి అనసూయకి చాలా కోపం వచ్చింది. ఇక విరాట్తో హాస్ని గురించి మాట్లాడడం వేస్ట్ అని, నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోయాక హాస్ని నా దగ్గరే ఉంది అని స్ట్రైట్గా చెప్పింది. అవునా, అక్కడికి ఎందుకు వచ్చింది అని తనకు తెలిసినా తెలియనట్లు అడిగాడు విరాట్. ఇంత గొప్ప వంశానికి కోడలు కావడం అంటే మాటలా, అందుకే తనకి ఈ ఇంటి పద్ధతులన్నీ నేర్పించడానికి తీసుకెళ్లాను అని అంది అనసూయ. మీరు ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పుడు కూడా తనలాగే ఉన్నారు, అప్పుడు మిమ్మల్ని ఎవరు పద్ధతి నేర్చుకోమని ఇబ్బంది పెట్టలేదుగా, రోజులు గడుస్తున్న కొద్దీ మీరు ఇంటి పద్ధతులు నేర్చుకోలేదా, అలాగే హాస్ని కూడా నేర్చుకుంటుంది, దానికి తొందర ఏముంది అని ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా అన్నాడు విరాట్. అంటే నేను తను తీసుకెళ్ళి తప్పు చేశానంటున్నావా అని సీరియస్గా అడిగింది అనసూయ. అలా అని నేను అనట్లేదు, మీరు తన్ని తీసుకెళ్ళి మంచి పని చేశారు అని అన్న విరాట్ మాటలు వినగానే కోపంగా పళ్ళు నూరింది హాస్ని. అసలు ఈ హిట్లర్కి హార్ట్ అనేదే లేదు, చిన్న పిల్లని తీసుకెళ్ళి ఎందుకు హింస పెట్టావని సీరియస్గా అడగకుండా ఏం పర్లేదని చెప్తున్నాడు అని తిట్టుకుంది హాస్ని. విరాట్ అని కోపంగా అన్న అనసూయ మాటకి, నన్ను చెప్పనివ్వండమ్మా అంటూ, మీరు తనకి మన ఇంటి పద్ధతులు నేర్పించడం తప్పు కాదు, కానీ నేర్పించిన విధానం తప్పు అంటున్నాను. తను ఒక 20 సంవత్సరాల చిన్నపిల్ల, ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు, మీరు కొంచెం పేషెన్స్తో బిహేవ్ చేసి ఉండాల్సింది అని అన్నాడు విరాట్. తనకు తెలిసినంత వరకు హాస్నిలో కొంచెం కూడా సహనం లేదు. కేవలం తన తల్లి అడిగిందన్న ఒకే ఒక్క కారణంతో తన మనస్తత్వానికి విరుద్ధంగా తను చెప్పినవన్నీ చేసుకుంటూ పోయింది. చివరికి అవమానంతో ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇదంతా తలుచుకుంటున్న విరాట్ కళ్ళల్లో కోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విరాట్ మాటలకి కోపం వస్తున్నా ఇక దాని గురించి మాట్లాడాలనుకోలేదు అనసూయ. నేను తన విషయంలో పేషెన్స్తో లేదని నువ్వెలా అనుకుంటున్నావు విరాట్, నేనేదో దేవుడి బొమ్మ పగలగొట్టినందుకు తనని ఇంట్లో నుంచి బయటకు పంపించలేదు. తన జీవితంలో తనకి పిల్లలు పుట్టరని తెలిసాక అలా బిహేవ్ చేశాను. తనతో ఉంటే నీకు మన వంశానికి వారసులు ఉండరు విరాట్, కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో అని అంది అనసూయ. స్వామీజీ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే అనసూయ అసలు ప్రశాంతంగా ఉండలేకపోయింది. అనసూయ విరాట్తో విడాకుల గురించి మాట్లాడుతుందా? అనసూయ మాటలు విరాట్ నమ్ముతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.